కూర్చున్నాం. అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి. ప్రేమ స్వరూపుడ పరిశుద్ధ పావనమైన స్తోత్రములు చెల్లిస్తున్నా. ఇదిగో నాయన మరొకసారి పాదముల చెంత చేరి అయా నీ సన్నిధిలో ప్రార్థిస్తుండగా మా ప్రార్థనలు ఆలకించే దేవుడు, మా ప్రార్థనలు ప్రత్యుత్తరమిచ్చే దేవుడు నీవే. సహాయం దయచే. ఎవరెవరు ఏ సమస్యలతో వచ్చారు, ఏ అవసరతలు కలిగి నీ సన్నిధిని సమీపించినారు, ప్రతి ఒక్కరి అవసరతలు క్రీస్తు యేసునందు మహిమలో తీర్చబడును గాక. మీరే ఆశీర్వదించండి, దీవించండి నాయన, వర్ధిల్లింప చేయండి. ఇప్పుడు మీకు స్తోత్రములు నాయన. మీ కృప ద్వారా ఎవరైతే రక్షణ లేకున్నారో వారు రక్షణ పొందుకోవడానికి మార్గము సహాయం చేయండి ప్రభు. ఎవరైతే బలహీనులై ఉన్నారో, అనారోగ్యంతో బాధపడుతున్నారు, మీ గాయపడిన హస్తముతో తాకండి నాయన. స్తోత్ర. మీ కృప ద్వారా గర్భఫలము లేని వారి కొరకు మీ సన్నిధిలో ప్రార్థిస్తుండగా కమని గర్భములు కనునట్లుగా చేయండి, అద్భుతము చేయండి నాయన. గర్భిణీ స్త్రీలు ఉన్నట్లయితే సుఖమైన ప్రసవాన్ని దయచేయండి. ఎవరైతే వివాహాల కొరకు సిద్ధపడుతున్నారో వారి జీవిత భాగస్వాములను సిద్ధపరచండి. ఎవరైతే నూతన గృహాలు కట్టుకుంటున్నారో వారికి కావలసిన ఆర్థిక సహాయాన్ని దయచేయండి. చదువుకునే విద్యార్థులకు మంచి జ్ఞానాన్ని దయచేయండి. ఎవరైతే హాస్టల్స్ లో ఉంటున్నారో వారికి తోడయండి, మంచి జ్ఞానాన్ని దయచేయండి. కృప ద్వారా బలపరచండి. ఎవరైతే నిరుద్యోగులుగా ఉండి ఉద్యోగాల కొరకు ప్రయత్నాలు చేస్తున్నారు వారికి మంచి ఉద్యోగాలు వచ్చునుగాక. అలాగనే ఈ మందిరం నిర్మాణం పని ఆగియుడుగా తిరిగి మరలా ఈ పని పునఃప్రారంభం జరుగునుగాక. మెటీరియల్ మీరు ప్రొవైడ్ చేయదురుగాక. ఇచ్చే దాతలను ముందుకు తెచ్చుదురుగాక. సంఘాన్ని సంఘ పెద్దలను ఐక్యపరిచి ఈ పనిలో భాగస్తులు చేయండి ప్రభా. వీలైనంత త్వరలో ఈ పని కంప్లీట్ అయ్యి అయ్యా మందిరము ప్రతిష్ఠిత జరుగునుగాక. అద్భుతము చేయమని కోరుచున్నాం. అలాగే నీ బిడ్డలు ఇచ్చిన కానుకలను మీరు దీవించండి. ఆకాశపు వాక్యం నింపండి. పట్టజాలంలో విస్తారమైన దీవెనలు కుమ్మరించమని ప్రతి కుటుంబంలో సమృద్ధిని దయచేయమని కోరుచున్నాం. అయ్యా దైవ చిత్తానుసారంగా నడిచే కృప ప్రతి ఒక్కరికి కలుగించమని, ప్రతి ఒక్కరి అవసరతలు తీర్చి ప్రతి ఒక్కరితో కూడా మీ సన్నిధి ఉంచండి. మీ బిడ్డలు వేసిన పంటలను దీవించి ఆ పంటలు మంచిగా వచ్చినట్లు మీ కృప ద్వారా ఆశీర్వదించమని, దీవించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం ఇక్కడ చేరిన బిడ్డలందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాతోడై నడిపించును గాక. ఆమేన్. 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 అందరికీ వందనాలమ్మా.